కాటూరి ఉదయశంకర్ శాస్త్రి. నేను ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి 2015లో నేను ఇక్కడికి వచ్చాను. దాదాపు 9 సంవత్సరాల బట్టి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. బుద్ధప్రసాద్ గారు ఈ చల్లపల్లి దత్తత తీసుకున్నారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి డాక్టర్ పద్మావతి గారు, డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారి నేతృత్వంలో ఆ రోజుల్లో రోజుకు 100 మంది పైన పనిచేసేవాళ్ళం. ఊరంతా శుభ్రం చేయటం, అన్ని వీధులను పోవటం, ట్రైన్లు బాగు చేయటం కూడా ఆ రోజుల్లో చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నింటి దాదాపు 30,000 పైన చెట్లు, 30,000 చెట్లు దాకా నాటాము అందరం. ఇవాళ పెద్ద ఎక్కువ అంటే ప్రతి ఇల్లు ఇవాళ కలుపు తీసుకుంటూ పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం హైవేలో ఎలా బాగు చేయాలని హైవేలో ఉన్న 2.5 కిలోమీటర్లు 2 వైపులా మొక్కలు నాటి, పళ్ళ మొక్కలు, నీళ్ళనిచ్చే మొక్కలు నాటి అది మొత్తం ఫలవంతంగాను అంతా నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ గారు. ఈ తెల్లవారుగా 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతిరోజు 2 గంటల సేపు సేవ చేస్తూనే ఉంటాము. మా చల్లపల్లిలో ఉన్న వీధులన్నింటినీ బాగు చేస్తాము. ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి సందుకెళ్ళి ఒకప్పుడు నారాయణరావు నగర్లో కూడా చాలామంది వాళ్ళు గ్రూప్గా ఏర్పాటు చేసేవాళ్ళు. అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఆగిపోయింది. మా బ్యాచ్ మాత్రం జరుగుతూనే ఉంది. 10 సంవత్సరాలు బట్టి చేస్తూనే ఉంది. ఇవాళ జరిగిన స్వచ్ఛ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే కనీసం 3 నెలలకు ఒకసారైనా జరపాలి. ఇటువంటి కార్యక్రమం జరిపినట్లయితే ప్రజల్లో అవగాహన వస్తుంది. ప్రజల్లో అవగాహన రావాలంటే కేవలం మెయిన్ వీధుల్లో తిరిగితే రాదు. కనీసం వీధినా కానీ మనం చెప్పగలిగితే ఊళ్ళో ఉన్న ప్రతి వీధికి క్యాన్వాసింగ్ చేయించగలగాలి. అప్పుడే రోడ్లు ఇవాళ రోడ్ల మీద లేదు కానీ మెయిన్ రోడ్డులో మాత్రం చెత్త వేస్తూనే ఉన్నాయి. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ ఊరు చుట్టుపక్కల 40 గ్రామాలు వచ్చి ఈ వ్యాపార కూడలు. అందుచేత వాళ్ళు ఎవరిని ఆపలేకపోతున్నాం. ఇది పోలీసు వారు పంచాయతీ వారు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంకా మరింత తీసుకుని చేయగలిగితే మెయిన్ రోడ్లు కూడా ఎవరు చెత్త విసరకుండా ఉంటారు. ఇవాళ కలెక్టర్ గారు రావటం, మా పంచాయతీ వాళ్ళందరూ పాల్గొనడం, పిల్లలు వీళ్ళందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఇదివరకు మేము చాలా ర్యాలీలు మా డాక్టర్ గారి తరఫున మేము అందరం పార్టిసిపేట్ చేశాము. ఈ కార్యక్రమాల నుంచి దిగ్విజయంగా జరిగిందని భావిస్తున్నాం.